మీ ఇంట్లో కొబ్బరి ఉంటే ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసి మిక్సీలో కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా తురుముకున్న ఓకే, గ్రేటర్ పెట్టి గ్రేట్ చేసుకున్న ఓకే, మిక్సీ పెడితే ఈజీ అనమాట. సో కళాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు కూడా వేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. ములక్కాయల్ని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయేంతసేపు కలుపుకుంటూ ఉండాలన్నమాట, అడుగంటకుండా. నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని కర్రీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. యాక్చువల్గా కొబ్బరిలో వాటర్ ఉంటుంది, కానీ ఆ వాటర్ ఏంటంటే ములక్కాయ ముక్క ఉడికే అంత సరిపోదు. సో మనం దీనికి ఎక్సెస్ వాటర్ యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. సో ఎక్సెస్ వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ములక్కాయ ముక్క టేస్ట్ చూసి ఉడికింది అనుకున్న తర్వాత ఇంకో 2 మినిట్స్లో దింపేస్తాం అనుకున్నప్పుడు కారం వేసుకొని బాగా కలుపుకోవడమే, అంతే. మీకు నచ్చితే కొత్తిమీర వేసుకోండి, వేసుకోకపోయినా అదిరిపోద్ది. టేస్ట్ సూపర్ అంటే సూపర్ వస్తుంది. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి, తెలియకపోతే ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.